ఎవ్రీవన్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఈరోజు మనం కంప్లీట్ గిట్ వర్క్ ఫ్లోని స్టెప్ బై స్టెప్ సింపుల్గా అండర్స్టాండ్ చేసుకున్నాం. రియల్ టైమ్ ప్రాజెక్ట్స్లో డెవలపర్ ఎలా వర్క్ చేస్తారు, గిట్ అండ్ గిట్హబ్ ఎలా యూస్ చేస్తారు, కంప్లీట్ వర్క్ ఫ్లోని ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సో లెట్స్ స్టార్ట్స్. సో ఫస్ట్ మన దగ్గర గిట్హబ్లో ఒక రిమోట్ రిపోజిటరీలో ఒక కోడ్ ఉంది. సో బేసిక్గా గిట్ అనేది ఎక్కడ యూస్ చేస్తారు? లోకల్లో కోడ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్, ఇఫ్ 2 పర్సన్స్ వర్క్ చేస్తున్నారు అనుకోండి, ఫస్ట్ పర్సన్ 1, పర్సన్ 2, లోకల్లో కోడ్ ఉంది. నువ్వు వర్క్ చేస్తున్నావు, ఓకే ఫైన్. అతను కూడా వర్క్ చేస్తున్నాడు, ఫైన్. సో అతను ఇద్దరు కలిసి కొలాబరేట్ అయ్యి వర్క్ చేయాలి కదా. సో దానికంటూ ఒక రిమోట్ రిపోజిటరీలో కోడ్ ఉంటే డెఫినెట్గా ఇద్దరు కొలాబరేట్ అయ్యి వర్క్ చేసుకోవచ్చు. సో ఇక్కడ గిట్ కూడా అలాగే యూస్ చేస్తున్నారు. సో ఇక్కడ గిట్ అంటే రిమోట్ రిపోజిటరీలో కోడ్ ఉంటుంది. సో అది లోకల్గా ఒక టీం మెంబర్స్ అందరు కలిసి, ఒక ఇద్దరు ఉండొచ్చు, ముగ్గురు ఉండొచ్చు, ఎంతమంది ఉండొచ్చు. సో కొలాబరేట్ అయ్యి ఆ కోడ్ని యూస్ చేసుకొని వర్క్ చేస్తారు. సో ఇక్కడ కూడా అలాగే గిట్ అనేది దానికి యూస్ చేస్తారు. సో బేసిక్గా మన రిమోట్ రిపోజిటరీలో కోడ్ అనేది ఉంటుంది. సో ఫస్ట్ పర్సన్ కోడ్ని లోకల్కి తెచ్చుకొని వర్క్ చేయాలి, క్లౌడ్లోనే చేయకూడదు. సో లోకల్లోకి తెచ్చుకోవడానికి ఒక కమాండ్ ఉంది, అదేంటంటే గిట్ క్లోన్. ఓకే, రిమోట్ రిపోజిటరీకి ఒక యూఆర్ఎల్ ఉంటుంది. ఆ యూఆర్ఎల్ యూస్ చేసుకుంటే కోడ్ని లోకల్లోకి తెచ్చుకుంటాడు, అయిపోద్ది. ఇప్పుడు పర్సన్ 2 ఇతను కూడా కోడ్ని లోకల్కి తెచ్చుకున్నాడు. లోకల్కి తెచ్చుకున్న తర్వాత ఏం చేశాడు? ఈ కోడ్ని కొన్ని చేంజెస్ చేసి మెయిన్లో డైరెక్ట్గా పుష్ చేస్తాడు. పుష్ అంటే ఇక్కడ లోకల్లో వర్క్ చేసి రిమోట్ రిపోజిటరీలోకి పంపించేశాడు. బట్ ఫస్ట్ పర్సన్కి ఇంకా తెలియదు, అది పంపించినట్టు ఇంకా తెలియదు. ఇక్కడ ఏమవుతుంది, ఫస్ట్ పర్సన్ ఏం చేస్తున్నాడు, కోడ్ని క్లోన్ చేసి పెట్టుకున్నాడు. సెకండ్ పర్సన్ కూడా క్లోన్ చేసి పెట్టుకున్నాడు. బట్ ఏం చేశాడు, కొన్ని చేంజెస్ చేసి క్లోడ్లోకి పంపించేశాడు. సో ఇప్పుడు ఫస్ట్ పర్సన్కి ఇంకా తెలియదు, క్లౌడ్లో అప్డేటెడ్ కోడ్ ఉందనేసి ఇంకా తెలియదు. సో ఫస్ట్ మనం ఏం చేయాలంటే, క్లోన్ చేసిన తర్వాత అది ఈరోజైనా అవచ్చు, రేపైనా అవచ్చు, ఎప్పుడైనా అవచ్చు, ఫస్ట్ వర్క్ స్టార్ట్ చేసే ముందు గిట్ పుల్ కమాండ్ యూస్ చేసుకోవాలి. ఇక్కడ గిట్ పుల్ కమాండ్ యూస్ చేసుకుంటే బేసిక్గా ఏం చేయలేదంటే గిట్ క్లోన్ చేసుకున్నాను, గిట్ పుల్ వర్క్ స్టార్ట్ చేసే ముందు గిట్ పుల్ కమాండ్ యూస్ చేసుకున్నాను అనుకోండి, లేటెస్ట్ కోడ్ ఎంత ఏముందో అది వస్తుంది లోకల్కి. వన్స్ లోకల్ కోడ్ వచ్చిన తర్వాత మెయిన్ బ్రాంచ్లో ఇక్కడ కూడా చేయడానికి వీల్లేదు, ఒక క్రియేట్ చేసుకోవాలి, ఒక బ్రాంచ్ని క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, మెయిన్ బ్రాంచ్ ఉంది, దాంట్లోనే అన్ని కోడ్ చేంజెస్ చేసేసి డైరెక్ట్గా నువ్వు క్లౌడ్కి పంపించేసావు. దాంట్లో ఏమైనా ఇష్యూ ఉంది, డెఫినెట్గా ఇష్యూ ఉంది. అప్పుడు ఏమవుతుంది, మెయిన్ బ్రాంచ్ మొత్తం కొలాప్స్ అవుతుంది. సో ఇక్కడ నువ్వు ఒక బ్రాంచ్ క్రియేట్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, ఒక అప్లికేషన్ తీసుకుని లాగిన్ పేజ్కి ఒక బ్రాంచ్, యూజర్ ఇంటర్ఫేస్కి ఒక బ్రాంచ్, అలా డిఫరెంట్ బ్రాంచెస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. ఇక్కడ కూడా ఒక యూజర్ అనేవాడు లోకల్కి తెచ్చుకున్నాడు, క్లోన్ యూజ్ చేసుకొని లేటెస్ట్ పుల్ కోడ్ ఏమైనా బ్రాంచెస్ ఎవరైనా చేంజ్ చేస్తారా లేదా చూసుకోవడానికి వర్క్ స్టార్ట్ చేసే ముందు గిట్ పుల్ అనే కమాండ్ యూస్ చేసుకుంటాడు. వన్స్ గిట్ పుల్ కమాండ్ యూస్ చేసిన తర్వాత కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేస్తాడు. కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేసి దాంట్లో ఏమైనా కోడ్ చేంజెస్ ఏమైనా ఉంటే దాంట్లో యూస్ చేసుకుంటాడు. గిట్ బ్రాంచ్ క్రియేట్ చేసుకోవడానికి గిట్ చెక్అవుట్ -b ఫ్యూచర్ లాగిన్ అనేది ఒక బ్రాంచ్, లేదంటే నీ ఇష్టం, ఏ బ్రాంచ్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే ఏదో స్టోరీస్ ఏమైనా ఉంటే క్రియేట్ చేసుకోవాలంటే ఏదైనా పెట్టుకోవచ్చు, అది మన ఇష్టం. వన్స్ బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత దాని లోపల కోడ్స్ అనేవి చాలా చేంజ్ చేస్తారు. అంటే ఫర్ ఎగ్జాంపుల్, మనకు లాగిన్ పేజ్, ఇక్కడ లాగిన్ పేజ్ అయితే లాగిన్ పేజ్ ఏదైతే అది. సో వన్స్ కోడ్ అంతా చేంజెస్ చేసిన తర్వాత ఇక్కడ గిట్ స్టేటస్ అనే కమాండ్ యూస్ చేయాలి. వన్స్ కోడ్ చేంజెస్ చేసిన తర్వాత ఈ కమాండ్ ఎందుకంటే చేంజ్డ్ ఫైల్స్ కరెంట్ బ్రాంచ్ డీటెయిల్స్ చూపిస్తుంది. సో ఇక్కడ గిట్ స్టేటస్ అనేది అక్కడక్కడ వాడుతూ ఉండాలి. ఈ గిట్ స్టేటస్ వల్ల ఏం యూస్ అంటే, ఈ బ్రాంచ్ నువ్వు ఏవైతే చేంజ్ చేసావు ఫైల్స్, అది అప్డేటెడ్ డేట్లో చూపిస్తుంది. సో వన్స్ అది అయిపోయిన తర్వాత గిట్ యాడ్ డాట్, ఓకే, గిట్ యాడ్ డాట్ ఇప్పుడు ఫైల్స్ కమిట్గా రెడీగా ఉన్నాయి.
ఇక్కడ సింపుల్ 3 థింగ్స్ అండి. ఫస్ట్ గిట్ క్లోన్, రిమోట్ రిపోజిటరీలో ఉన్న కోడ్ని తీసుకుని వచ్చి లోకల్లో పెట్టుకున్నాం, అయిపోయింది. వర్క్ స్టార్ట్ చేసే ముందు గిట్ పుల్ అంటే లేటెస్ట్ కోడ్ని తెచ్చుకోవాలి, ఎవరైనా చేంజ్ చేసేయచ్చు క్లోన్లో. వన్స్ చేంజ్ చేసిన తర్వాత ఒక కొత్త బ్రాంచ్ని క్రియేట్ చేసుకోవాలి. బ్రాంచ్ క్రియేట్ చేసిన తర్వాత దాంట్లో చేంజెస్ చేసిన తర్వాత గిట్ స్టేటస్, అప్పుడప్పుడు గిట్ స్టేటస్ చూస్తూ ఉండాలి. గిట్ స్టేటస్ ఏం చేస్తుందంటే ఏవైతే నువ్వు ఫైల్స్ని చేంజ్ చేసావు స్టేటస్ చూపిస్తూ ఉంటుంది. సో వన్స్ అది అయిపోయిన తర్వాత గిట్ యాడ్ డాట్, సో నీ చేంజెస్ అన్నింటినీ కమిట్కి రెడీగా చేయడానికి పెట్టుకోవడానికి గిట్ యాడ్ డాట్, అంటే నీ లోకల్లోనే చేయడానికి. వన్స్ అది అయిపోయిన తర్వాత గిట్ గిట్ కమిట్ అనే కమాండ్ యూస్ చేసాం అనుకోండి, నీ లోకల్లో కమిట్ అయిపోతుంది. ఇంకా రిమోట్ రిపోజిటరీలోకి పోలా, ఇంకా నీ లోకల్లోనే ఉంది. వన్స్ నీ లోకల్లో అయిపోయిన తర్వాత ఇప్పుడు గిట్ పుష్ చేసాం అనుకోండి, ఇప్పుడు గిట్ పుష్ చేస్తే నీ లోకల్లో ఉన్న కోడ్ని తీసుకొని వెళ్ళి రిమోట్ రిపోజిటరీలో పెట్టాలంటే గిట్ పుష్ చేస్తే నీ లోకల్ ఉన్న కోడ్ పోయి రిమోట్ రిపోజిటరీలో ఉంటుంది. సో వన్స్ అది అయిపోయిన తర్వాత పియర్ రిక్వెస్ట్ అనేది రేస్ చేయాలి. పియర్ రిక్వెస్ట్ రేస్ చేస్తే మీ టీం మెంబర్స్ ఎవరో ఒకరు చూసి ఆ కోడ్ అంతా ఓకే అనుకుంటే అప్రూవల్ ఇస్తారు. కొన్ని దగ్గర మాన్యువల్ ఉంటుంది, కొన్ని దగ్గర ఆటోమేటిక్. వన్స్ ఆటోమేటిక్గా అప్రూవల్ వెళ్ళిపోతే ఆటోమేటిక్గా నీ కోడ్ అనేది మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళిపోతుంది. వన్స్ మెయిన్ బ్రాంచ్లోకి వెళ్ళిపోయిన తర్వాత నీ ఫ్యూచర్ బ్రాంచ్ని కావాలంటే డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేసుకో, ఉండాలంటే ఉంచేసుకోవచ్చు. సో ఇది గిట్ వర్క్ ఫ్లో, సింపుల్గా చెప్పాను. ఫస్ట్ గిట్ క్లోన్ చేసుకోవాలి, కోడ్ని లోకల్లోకి తెచ్చుకున్నాం. సో వన్స్ కోడ్ని లోకల్లోకి తెచ్చుకున్న తర్వాత గిట్ పుల్ యూస్ చేస్తాం. ఎవరైనా చేంజ్ చేస్తారంటే గిట్ పుల్ కమాండ్ యూస్ చేయడం వల్ల లేటెస్ట్ కోడ్ అనేది లోకల్లో వస్తుంది. సో వన్స్ వచ్చిన తర్వాత గిట్ బ్రాంచ్ క్రియేట్ చేయడం వల్ల మెయిన్ బ్రాంచ్లో మీరు క్రియేట్ చేయట్లేదు, సేమ్ అలాంటి కాపీ ఇంకో బ్రాంచ్ క్రియేట్ చేసి దాంట్లో చేంజ్ చేస్తున్నాను. వన్స్ అయిపోయిన తర్వాత గిట్ స్టేటస్ చెక్ చేసుకోవాలి, అంటే ఏ బ్రాంచెస్ ఏం చేంజెస్ చేస్తాం. వన్స్ అది అయిపోయిన తర్వాత గిట్ కమిట్ చేయడం, అంటే గిట్ యాడ్ అంటే స్టేజింగ్ ఫైల్స్ అండ్ స్టేజింగ్ ఫైల్స్ 2 డిఫరెంట్ థింగ్స్ ఉంటాయి. సో ఏదైతే ఫైల్స్ మీరు పంపించాలనుకుంటున్నారో గిట్ యాడ్ పెడితే ఆ ఫైల్స్ అనేవి స్టేజింగ్ ఏరియాలోకి వెళ్ళిపోతాయి. వన్స్ ఫైల్స్ అనేవి వెళ్ళిపోయిన తర్వాత కమిట్కి రెడీగా ఉన్నప్పుడు గిట్ కమిట్ చేసి ఉంటే లోకల్లో కోడ్ కంప్లీట్ అయిపోయినట్టు. వన్స్ నీ కోడ్ లోకల్లో కంప్లీట్ అయిపోయిన తర్వాత గిట్ పుష్ చేస్తుంది, అంటే నీ లోకల్ నుంచి రిమోట్ పంపిస్తుంది. వన్స్ గిట్ పుష్ చేసిన తర్వాత ఒక బ్రాంచ్ పుల్ రిక్వెస్ట్ అనేది క్రియేట్ చేస్తాం. సో మీ టీం మెంబర్స్ అందరూ ఓకే అనుకుంటే గిట్ పుల్ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేస్తారు. ఏమైనా చేంజెస్ కావాలంటే చేంజెస్ చెప్తారు. వన్స్ నీ గిట్ పుష్ కంప్లీట్గా కోడ్ అంతా అయిపోయిన తర్వాత ఆ బ్రాంచ్ని డిలీట్ చేయాలంటే డిలీట్ చేసేయచ్చు. ఇది ఓవరాల్గా గిట్ గురించి వర్క్ ఫ్లో. ఇది బేసిక్గా, ఇంకా వర్క్ ఫ్లో చాలా ఉంది. ప్రజెంట్ ఇంతవరకు చెప్పుకుందాం. ఓకే, థ్యాంక్ యూ.